ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. Join hands and welcome Anshu Reddy. అండ్ ఇదే దోస్తి స్పెషల్ 2.0లో అన్షు రెడ్డితో పాటు పర్ఫామ్ చేసేటువంటి తన జిగిరి దోస్తుని పిలిచేద్దాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీప్రియ. Shripriya, welcome to D20 and welcome back to D. Thank you. Finally. Regina Garu and Vijayini Master. Tanu Shripriya, she is an actress. D Celebrity Special lo tanu oka participant ga chesindi and ippatiki kuda enta chat అనేటువంటి ఒక సాంగ్ చాలా ట్రెండింగ్ లో ఉంది అప్పటి నుంచి ఇప్పటి దాకా. కానీ రెజినా గారికి ఒక మాట చెప్పాలి. ఆ రోజు చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్పాలి. నేను నిజంగా స్కందాలో ఉంది కదా అని నేను గూగుల్లో కొట్టాను, శ్రీప్రియ ఇన్ స్కంద అని కొట్టాను. కింద గూగుల్ చెప్పింది ఎక్కడుంది నీ బొంద అని, ఎక్కడుంది నీ బొంద అని. మరి రెండు కళ్ళని చూసినటువంటి అందం ఇప్పుడు మాకు జడ్జ్మెంట్ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్షు అండ్ శ్రీప్రియ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థాంక్యూ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు చాలా ప్రిటీగా ఉన్నారు అండ్ మీ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సాంగ్ లో బెస్ట్ పార్ట్ ఏంటంటే కొరియోగ్రాఫర్ కి వాళ్ళ డ్రెస్ కలర్ చేంజెస్ కాన్సెప్ట్ ఏదైతే మీరు ఆలోచించారో వెరీ నైస్.
అండ్ ఫర్ అన్షు లాస్ట్ పర్ఫార్మెన్స్ కన్నా ఇప్పుడు మీది కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ మీ ఇద్దరు మరి తన కెమిస్ట్రీ అనాలో ఏమనాలో అదైతే బాగుంది ఇద్దరు చేసింది. మేమిద్దరం ఎంత సింక్ లో ఉంటామంటే అసలు పక్కన వాళ్ళు ఊహించని కూడా ఊహించలేరు మాస్టర్. తెలుస్తుంది, అది కనిపిస్తుంది. కొరియోగ్రాఫర్ తన స్ట్రెంగ్స్ బట్టి కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇంకా మీరు తన్ని పుష్ చేయండి, ఇంకా బాగా తను ఎంతవరకు ఎక్స్టెంట్ కి వెళ్ళొచ్చు, లిమిట్స్ అన్ని పుష్ చేస్తే ఇంకా బాగుంటది. ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజీనా గారు. అన్షు, ఈ పర్ఫార్మెన్స్ చాలా సాఫ్ట్ అండ్ సెన్షువల్ గా ఉంది. And Shripriya, you both of y'all did a really good job. I mean, with each other, so the chemistry was really good. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Ashraf master, chala manchi choreography master. But I think you should push her a little bit as well. Yeah, I think she can do a lot more. I want to see her doing more. Sure, ma'am. థ్యాంక్ యూ రెజీనా గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అష్రఫ్ మాస్టర్. జడ్జెస్, మీకు ఈ సాంగ్ కి సంబంధించినటువంటి ఒక 2 రియాక్షన్స్ చూపిస్తాం. రియాక్షన్ 1 ప్లీజ్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అన్న, నాకు ఇది అలవాటు అన్న, అందుకనే చెవు నొక్కడం అలవాటు, అలా మామూలుగా. ఇప్పుడు ఇది చెవు నొక్కుతున్నావు అంతే కదా అమ్మ. రియాక్షన్ నెంబర్ 2 ప్లీజ్. రెండు చేతులు మాకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తినేస్తారు అమ్మాయిల్ని. అన్న నాకు కూడా తెలియదు అన్న ఇలా ఉందా అని, ఇలా చూస్తున్నాను. నాకు చూస్తే ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనపడుతున్నారా మీకు? ఇందాక నువ్వే కదా హక్ చేసుకొని కిస్ చేసింది. ఇది ఎక్కడ మిస్ అయ్యాను నేను? ఏదో మళ్ళీ రండి. రెజీనా గారు, మీకు తెలుసా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఏమైనా ఉన్నాయి అని ముందే తెలిస్తే కనుక మా అది కళ్ళద్దాలు పెట్టేసుకుంటాడు ఫస్ట్. కానీ నేను చూసాను, అదిని చూసా నేను. తను కూడా ఇలా. ఇప్పుడు దోస్తీ స్పెషల్ కి వచ్చారు కాబట్టి మీరిద్దరు అసలు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఇద్దరు జర్నీ ఎప్పటి నుంచి, మీ బాండింగ్ లో జరిగినటువంటి ఏదైనా ఒక క్రేజియస్ట్ ఇన్సిడెంట్ చెప్పండి. మ్యామ్, బేసిక్ గా మాది 13 years ఆఫ్ ఫ్రెండ్షిప్. 13 years ఆఫ్ ఫ్రెండ్షిప్ లో ఆల్మోస్ట్ 10 years స్కూల్లో మ్యాథ్స్ టీచర్ ని చూస్తే మనం ఎలా భయపడతాం, అలా అంశుని చూస్తే నేను అలా భయపడేదాన్ని అనమాట. అంత స్ట్రిక్ట్. బట్ లాస్ట్ 3 years నుంచి అంశు నాలాగా చేంజ్ అయిపోయింది. సరే, మొన్నే రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ కావాల్సినటువంటి క్వాలిటీస్ చెప్పింది అంశు. ఏం క్వాలిటీస్ రా చెప్పు? నందులాగా ఉండాలని చెప్పా. ఈడు మళ్ళీ అది చెప్పించుకోవడానికి అడిగాడు ఈడు. సరే చెప్పు, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి? నన్ను నాలా ఉంచే అబ్బాయి కావాలి, అండర్స్టాండింగ్ అండ్ సపోర్ట్ గా ఉండాలి. నిన్ను నీలా ఉంచగా వాడు. ఎనీవేస్, శ్రీప్రియ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లవ్లీ టు హ్యావ్ యూ హియర్. అండ్ మీ ఫ్రెండ్ కోసం తను ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఒక గిఫ్ట్ తను తీసుకొచ్చింది. అదే నీకు సర్ప్రైజ్ నాన్న. ఒక్కసారి ఆ గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేసేద్దాం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. కంటి పాపని కాపు కాసే. ఈ గిఫ్ట్ ఎందుకు అంత స్పెషల్ చెప్పు. ఇదే గిఫ్ట్ ఎందుకు తీసుకొచ్చింది శ్రీప్రియ? నాకు లాఫింగ్ బుద్ధ చాలా ఇష్టం. అంటే ఎవరికైనా గిఫ్ట్ చేసి తీసుకోవాలన్నమాట. దీనికి నేను ఇచ్చా. నేను ఎప్పుడో అడిగా, అరే ఇవ్వచ్చు కదా అంటే అసలు టైం రాలేదు ఎప్పుడు. బట్ ఇప్పుడు ఇస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది సర్ప్రైజెస్ ఇవ్వడంలో బెస్ట్. అసలు నా బర్త్డే కి యాక్చువల్లీ ఇయర్ బ్యాంకాక్ వెళ్ళాము మేము. ఫ్లైట్ లో హెయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళతో విషెస్ చెప్పించింది. బిహైండ్ ద స్టోరీ నేను చెప్తా. ఇది ఎప్పుడు నా పక్కనే ఉంటది మాస్టర్. అసలు ఎక్కడికి వెళ్ళినా నా పక్కనే ఉంటదనే క్లారిటీ నాకు ఉంది. సో ఎయిర్ హోస్టెస్ తో మాట్లాడితే దొరికిపోతానని చెప్పి ముందు రోజే ఇంట్లో స్లిప్ రాసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఎగ్జాక్ట్ ఇది లేచే టైం కి ముందే నేను ఎయిర్ హోస్టెస్ కి చెప్పాను, మీరు విష్ చేసే ముందు నాకు వింక్ చేయండి సో దట్ దీన్ని నేను నిద్ర లేపుతాను అని. సో అన్ని అలా ప్రాపర్ సింక్ లో అయ్యాయి. అండ్ ఎగ్జాక్ట్ 12 o'clock కి నాకు విష్ చేసేది. ఈ మూమెంట్ ని మరింత మెమరబుల్ గా చేసుకుందాం. మీ ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ మా డి తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీప్రియ అండ్ అంశు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. థ్యాంక్ యూ నందు. అప్పుడప్పుడు వస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.